Today is first Sunday, December 1st. Happy month. Yes? No? Maybe? Very happy month, right? First Sunday, I want to explain you about sacrament. How many of you know about sacrament? ఎంతమందికి ఓకే confession of your sin, 1 month classes for I'm not talking about that sacrament. What do you know about sacrament? What is sacrament? Body of Christ and blood of Christ. Now, what is the importance of sacrament? What is the importance of sacrament? Thank you, Miko. God bless you. Yep. How many know the importance of sacrament? Come on. You said sacrament is body of Christ and blood of Christ. Now, what is the importance of this blood and this body? Don't see, yeah. Remembering Jesus, yes, wonderful. What else? Okay, wonderful. God sacrificed for you. Nice. Next. Don't see this as a white bread. See this as the body of Christ now. And this is the blood. Until you imagine this as body and blood, you will not understand this subject. Amen. Wonderful. Yes. Ravi brother. బల్ల దేవుని శరీరము రక్తము అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఓకే. Tell me, how many of you want to know the perfect reason and answer? Today I'm going to teach you. Amen. And after this teaching, your life is not going to be same. Amen. You're going to enjoy your life. Amen. Because God has given me something which is very powerful. Amen. 1 Corinthians chapter 11 verse 23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుంచి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని మరలా చదువుదాం ముందు నుండి. నేను మీకు అప్పగించిన దానిని నేను ప్రభువు వల్ల పొంది ఉన్నాను. చూడండి, ఇక్కడ పౌలు ఇది ఎవరి ద్వారా పొందాడంట? పౌలు ఇది ఎవరి ద్వారా పొందాడంట? ప్రభు ద్వారా. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ పౌలు? నేను మీకు చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని నా ప్రభు వల్ల పొంది ఉన్నాను. హల్లెలూయా. ప్రభు ద్వారా పొందాడంట. So God has given him a right and an authority. Hallelujah. God has given him a right and authority. దేవుడు పౌలుకి ఒక అధికారం ఇచ్చాడంట. గమనిస్తున్నారా మీరు? గమనిస్తున్నారా? ఎంతమంది గమనిస్తున్నారు? గమనించండి. ఇక్కడ చూడండి. గమనించడం అంటే ఇక్కడ చూడడం. దేవుడు పౌలు అంటున్నారు, దానిని నేను ఎవరి ప్రభు ద్వారా పొంది ఉన్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్, రైట్ అండ్ అథారిటీ. టుడే God is giving you right and authority through his blood and body. Hallelujah. Hallelujah. God is giving you rights, full authority. That's what Paul says. అక్కడ పౌల్ గారు అదే అంటున్నారు. ఏమంటున్నారు? నేను
అప్పగించిన దానిని ప్రభు వలన పొంది ఉన్నాను. ద అథారిటీ, ద రైట్స్ అండ్ అథారిటీ ఐ హావ్ రిసీవ్డ్. And today the same God is telling me, using me as Paul and telling me, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు ద్వారా పొందున్నాను. నేను పొందాను కాబట్టి మీరు కూడా ఆ రైట్స్ ని, అథారిటీని పొందండి. హల్లెలూయా. దాన్ని విరిచి ఓకే 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 చాలు. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను అప్పగింపబడిన రాత్రి ఎలాగైతే మీకు రొట్టెనిచ్చానో, ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను మీకు తోడుగా ఉన్నాను. శిష్యులతో దేవుడు యేసు ప్రభు వారు ద లాస్ట్ నైట్ హీస్ బిన్ టాకింగ్ టు డిసైపుల్స్, శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఇంతకు ముందు మనం పాడము, నా తోడు నీవుంటే చాలు, నాకు నా ముందు నువ్వు నడుస్తే నాకు భయం ఉండదు. సో ఇక్కడ దేవుడు అదే శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఏ అపాయాలు రాకుండా మిమ్మల్ని కాపాడాను, ఏ కష్టాలు రాకుండా మిమ్మల్ని కాపాడాను, ఏ నష్టాలు రాకుండా మిమ్మల్ని కాపాడాను. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను నా తండ్రి ఎద్దుకు వెళ్ళిపోయాను, రైట్? 3.5 సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎలా కాపాడాను? నా శరీరం, నా రక్తముతోనే కదా కాపాడాను. అర్థమవుతుందా మీకు? నాట్ బై గివింగ్ బ్రెడ్ అండ్ బ్లడ్. ద బ్రెడ్ అండ్ బ్లడ్ వాజ్ ప్రెసెంట్ విత్ దెమ్. The body and his blood was present with disciples. సో ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, 3.5 సంవత్సరాలు నేను ఎలా మిమ్మల్ని కాపాడాను? ఎర్ర సముద్రాన్ని దాటించాను, ఎంతోమంది శత్రువుల మీద మీకు విజయాన్ని ఇచ్చాను. మీరిద్దరున్నా కూడా 1000 మంది శత్రువులని మీరు చంపే శక్తిని మీకు ఇచ్చాను. కష్టాల నుండి కాపాడాను, నష్టాల్లో నుండి కాపాడాను, అన్ని విషయంలో మీకు విజయాన్ని ఇచ్చాను. అవునా కాదా? సో ఈ 3.5 సంవత్సరాలు నేను మీతో ఉండి ఇదంతా చేశాను. ఇప్పుడు తండ్రి ఎద్దకు వెళ్ళాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పారు కదా, నా తోడు నీవుంటే అంతే చాలు. ఇప్పుడు నేను మీతో ఉండడానికి ఒక సాదృశ్యం ఇస్తున్నాను. దట్ ఈస్ మై బాడీ అండ్ బ్లడ్. ఇంతకాలము ఫిజికల్ గా ఉండి నేను మిమ్మల్ని కాపాడాను, కష్టంలో నుండి బయటికి తీసుకొచ్చాను, నష్టాలు లేకుండా మిమ్మల్ని కవర్ చేశాను. ఐ గేవ్ యూ విక్టరీ. ఎస్, నౌ దిస్ విల్ గివ్ యూ విక్టరీ. ఇప్పుడు నేను మీకు తోడుగా ఉండాలి అంటే, ఇదిగో ఇది ఎప్పుడెప్పుడైతే మీరు తీసుకుంటున్నారో నేను మీతో ఉన్నానని ఒక రుజువు. చదవలేదా మీరు వాక్యము? డూ ఈ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. సో దిస్ విల్ రిమైండ్ యూ ఆఫ్ హిస్ బాడీ అండ్ బ్లడ్. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయాలంట. సో ఎప్పుడైతే మీరు దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని తింటున్నారో ఏం చేయాలంట? మీరు ఆయనను ఫస్ట్ జ్ఞాపకం చేసుకుని తినాలి. చాలా మందికి అర్థం కాదు, ఏదో ఇచ్చారో ఎరగొట్టేసాము తినేసాము. యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ సాక్రమెంట్. ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ సాక్రమెంట్, if you know this power of sacrament, you will never remain same. Amen.
the cult in you, the weakness in you, that disease in you shall lose you if you know this power of sacrament. He says, ఇంతకాలం నేను నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను తోడుగా లేను. నేను తోడుగా ఉండాలంటే ఇదిగో నీకు ఈ సాదృశ్యం. పవిత్రంగా తీసుకుంటే సరిపోదు, మోకరించి తీసుకుంటే సరిపోదు, కొంగేసి తీసుకుంటే సరిపోదు. ఇది తీసుకోక ముందు ఆయనని జ్ఞాపకం చేయాలంట. డూ ఈ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకుని తీసుకో. మోకరించి తీసుకుంటే సరిపోదు. మనసులో ప్రభువా తీసుకుంటున్నాడు, నాలో ఉన్న వ్యాధి తీసి, నా భర్తను మార్చి సాక్రమెంట్ తీసుకుంటున్నాడు. నో, అది దానికి కాదు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇట్స్ అ మెడిసిన్. ఎవరైనా క్రోసిన్ వేసుకుంటున్నా జ్వరం తీసే ప్రభు అంటారా? యు నో ఇట్ విల్ వర్క్ ఫర్ యువర్ ఫీవర్. ఎస్, నో. ఒక క్రోసిన్, ఒక పారాసిటమాల్ అనేది నీకు తెలుసు, ఇఫ్ ఐ టేక్ దిస్ టాబ్లెట్ దిస్ విల్ వర్క్ ఫర్ మై ఫీవర్ ఫర్ షూర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ ఐఎమ్ రషింగ్ టు హాస్పిటల్ ఫర్ అదర్ మెడిసిన్. అవునా కాదా? ఎస్ నో? యు నో. ఇప్పుడు నాది వేసుకుని నువ్వు ఏడుస్తావా? జ్వరం పో అంటావా? అది ఎట్లాగైనా ఒక గంటలో పోతుంది. యు నో, బికాస్ యు ఆర్ యూస్డ్ టు ఇట్. Yes. You are used to medicine. When you get fever, you take medicine. You are used to medicine. If you are used to it, Amen. you will know what will happen. Amen. Amen. If you are used to it, నేను చెప్తున్నాను ఈరోజు, నీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది నీలోనే. If you are not used to it, ఒకరించి కొంగేసుకొని ఫాదర్ దగ్గర ఎవరు తెస్తే, యూఆర్ టేకింగ్ ఇట్ సింపుల్లీ. నీకు అర్థమైతలేదు నేను చెప్పేది. ఒక సింపుల్ గా తీసుకుంటున్నాను. యూ నీడ్ టు బి యూజ్డ్ టు ఇట్, నాట్ సండే. ఒక సండే వస్తేనే పరిశుద్ధంగా తీసుకోవడం కాదు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రతిరోజు తీసుకో. నీ ఇంట్లో కూర్చొని తీసుకో, నీ పనిలో తీసుకుని, నీకు చర్చిలోనే తీసుకోవాలని ఏం. అందుకే చాలా మందికి తెలియదు, జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. జ్ఞానము లేదు, అవగాహన లేదు, వాక్యపు జ్ఞానము లేదు. ఈ భక్తి చేస్తారు చూడు, భక్తి దేవా 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 దేవ, వాళ్ళు ఎంత టూ మచ్ గా చేసేస్తారంటే, అరే అసలు ఏం బోధిస్తున్నాడు ఆయన, ఎంత పవిత్రమైనది, నాకు చెప్పండి ఎంత పవిత్రమైనది. దే విల్ నెవర్ ఆన్సర్. చెప్తున్నాడు దాని గురించి ఏం తెలుసు, దేవుని రక్తము, దేవుని బల గురించి ఆయనకి ఏం తెలుసు, అట్లా మాట్లాడుతున్నాడు. సరే నువ్వు నాకు నేర్పి, ఏం తెలుసు నీకు, నాకు చెప్పండి. దిస్ ఇస్ జీసస్. ఇది యేసు ప్రభు. నేను యేసు ప్రభుని తీసుకుంటున్నాను. నువ్వు ఎలా తీసుకుంటున్నావు నాకు తెలియదు. గాడ్ గేవ్ యాక్సెస్ టు ఎవ్రీవన్. జీసస్ దగ్గర క్రైస్తవులు మాత్రమే పోలేదు, అందరు పోయారు. అందరిని హత్తుకున్నాడు, అందరినీ దగ్గర తీసుకున్నాడు. ఇది అందరికీ. This body is for everyone. This blood is for everyone. But until you know the importance of this body and blood, it is waste if you take. That's what the word says. నేను అక్కడ వస్తున్నాను, ఆ పాటకు వస్తున్నాను. చాలా మంది రిలీజియస్ గా మతం అనుకొని తీసుకుంటారు చూడు, ఇది పనే చేయదంట. It will never work if you take it religiously. అరే ఇది అందరికబ్బా. I have seen in Catholic churches, they only give to Catholic people. అరే this is for everyone. మరి మేము ఎక్కడ బాప్టిజం తీసుకున్నాము? For everyone. ఇది అందరికీ. ఇది దేవుని శరీరం, దేవుని రక్తము. అరే పాపుల కొరకైనా వచ్చాడంటే పాపులకి ఇవ్వకుండా ఎంతమంది పరిశుద్ధులు అబ్బా? యేసు ప్రభు చేతనే మనం పరిశుద్ధంగా మార్చబడ్డాము. మనంతటా మనం ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? అవును, if you are holy here by your own,
బై ఓన్ ఏం మాటలు మాట్లాడతారో ఏమో. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నన్ను మీరు జ్ఞాపకము చేసుకుంటే నేను మీకు తోడుగా ఉంటాను. సో ఆయన అంటున్నాడు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఏసే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఏసే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన అంటున్నాడు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు తోడుగా ఉంటాను. Now then you will realize, I ate the body of Christ. నేను యేసు శరీరాన్ని తిన్నాను, నేను యేసు శరీరాన్ని తాగాను. అట్లంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను సాక్రమెంట్ తీసుకున్నాను, ఈరోజు నా వ్యాధి వెళ్ళిపోతుంది. నేను సాక్రమెంట్ తీసుకున్నాను, ఈరోజు నా జ్వరం వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని కొరకు తీసుకోక సాక్రమెంట్. సాక్రమెంట్ ఎందుకు తీసుకోవాలి తెలుసా? తెలీదా? మేబీ ఎక్కడో విన్నారా, వినలేదా? చెప్పండి, ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి నాకు. ఎందుకు తీసుకోవాలి? Now don't tell me scriptures. Do ye in the remembrance of me. Why you have to take sacrament? ఎందుకు తీసుకోవాలి ఇది? ఎవరైనా ఇప్పుడు చెప్పండి, అరే ఇంత పవిత్రం ఉంది, అట్లా మాట్లాడుతున్నాడా? చెప్పయ్యా. ఓ బ్రదరు, ఓ సిస్టర్, లైవ్ చూస్తున్న వాళ్ళ చూస్తారు, నాకు తెలుసు. మీరు సాతాను మిమ్మల్ని పంపిస్తాడు అక్కడ. యూ విల్ సీ. కమెంట్ మీ ఇఫ్ యూ డేర్. అంతే కదా, కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. మీరైనా చెప్పండి, ఎందుకు తీసుకోవాలి సాక్రమెంట్? ఇంతవరకు సాక్రమెంట్ తీసుకున్న వారు ఏమి మొక్కి తీసుకున్నారు? ఒకసారి అదైనా ఆన్సర్ ఇవ్వండి. మీరు నోరు తెరవండి. ఏం మొక్కున్నారు? నా శరీరంలో ఉన్న గలీజ్ తీసే, నా శరీరంలో ఉన్న వ్యాధి తీసే. ఏం ప్రార్థన చేశారమ్మా? చెప్పండి. ఓ అమ్మ, ఓ తల్లుల్లారా, ప్లీజ్ చెప్పు రవి బ్రదర్. పరలోక రాజ్యం ఎప్పుడు అది కాదది. నేను ఎన్నుకున్నాడు ఎందుకు దేవుడు? నువ్వు ఎంచబడ్డావంటే నువ్వు చేరినట్టే. అవసరం లేదు దాన్ని స్పెసిఫిక్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు, తెలుసా? వాక్యం చూపియాలా? స్పెసిఫిక్ గా మనం ఏమి చేయలేము. పరలోక రాజ్యం చేరాలంటే కుదరదు. ఆయన 10 ఆజ్ఞలే మంచి వాళ్ళు పాటించలేకపోయారు. అందుకే కదా యేసు ప్రభు వచ్చింది. యు క్యాన్ డూ ఎనీథింగ్ బై హిస్ గ్రేస్. ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో పరలోక రాజ్యం ఎవరికి? నీతిమంతులకే. మనం ఎవరిని? మనం Amen. This God is so powerful. Amen. You don't even have an idea of what God has complete. He has changed the picture. ఆయన మొత్తం పిక్చర్ నే మార్చేస్తాడు. చెప్పండి, ఎందుకు తీసుకోవాలి? రీనా, come on, tell me, ma. Okay, you take it. Okay, sister, why do you take sacrament? You have an answer. Everyone has an answer. ఈ రోజు మీరు సాక్రమెంట్ తీసుకునేటప్పుడు ఏం అనుకుని తీసుకుంటారు? ఓకే, నైస్. ఈరోజు విని ఇట్లా మాట్లాడద్దు. ప్రతిసారి ఏం ఆలోచిస్తున్నారో అది చెప్పండి. ఎస్ సార్. Not but forget about today. Every time, today I'm teaching you. Every time, what do you think and partake? Transform me, change my life. Let the resurrection power come into me. Yes. Yeah, this is what. You know why you have to take this blood and body? To show the world His glory through you. దేవుని బల్ల, దేవుని శరీరము, దేవుని రక్తం ఎందుకు తీసుకోవాలి తెలుసా? లోకానికి చూయించాలంట, నా దేవుడు సాతాన్ని జయించాడు. ఐఎమ్ విక్టోరియస్. నేను ధనవంతుని, నేను విజయాన్ని పొంది ఉన్నాను. ఐఎమ్ నాట్ సాడ్. నేను విరిగిపోలేదు, నేను కష్టంలో లేదు, నేను బాగా. కానీ మీరు ఏం చూపిస్తున్నారు? జనాలకి ఏం చూపిస్తున్నారు? వాట్ ఆర్ యూ షోయింగ్ టు ద వరల్డ్?
సాక్రమెంట్ తీసుకున్న వాళ్ళు లోకానికి ఏం చూపిస్తున్నారు? కాదు బ్రదర్, ఈ లోకానికి మనం ఏం చూపిస్తున్నాం? ఏం చేయాలంట? ఏం చూపిస్తున్నాం ఈ లోకానికి? మన జుడ్డు మొక్కల్లా బాధపడుతున్న జీవితమా? ఆలోచించండి ఒకసారి. జస్ట్ థింక్ ఆఫ్ వాట్ ఆర్ యూ షోయింగ్ టు ద వరల్డ్ హూ డోంట్ నో క్రైస్ట్? నువ్వు ఈ యొక్క సాక్రిమెంట్ వలన అంట భూమిని తలక్రిందులు చేయొచ్చు. You can transform, you can change everything. The thoughts of unbeliever. రేపు నిన్ను చూసి దేవుని నమ్ముకున్నవాడు నిన్ను చూసి నమ్ముకోవాలి. అర్రే నాకు తెలియదా అమ్ములు సిస్టర్ పరిస్థితి, నాకు తెలియదా, నేను చూడలేదా ఏమని? అరే మా ఇంటి పక్కనే ఉండేదే, ఎంత కష్టపడింది నాకు తెలుసు. అరే ఎంత బాగా అయిపోయింది ఆమె బతికే మారిపోయింది. మన బతుకులు రెక్కాడితే దొక్కాడదు, కష్టపడితేనే. అరే ఇంట్లో కూర్చుని ఆమెకి అరే కోట్లు ఎట్లా వస్తుందబ్బా? నేను తెలుసుకుంటాను. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, నా కొరకు ప్రార్థన చేస్తారా? ఎవరు తెలుసా? గడిచిన నెల మనల్ని తిట్టినవారు, గడిచిన నెల మనల్ని అడ్డుకున్నవారు, మన గురించే తప్పుగా మాట్లాడిన వాళ్ళు నీ పాదాల దగ్గర వచ్చి ప్రార్థన చేయండి. ఎందుకు? నీలో యేసు ప్రభు కనిపిస్తున్నాడు. దేని వలన? This gives you rights and authority to proclaim his death to the world, telling them my Christ has not just died, he's still alive, gave us victory. Amen. That is the power of his body and blood. ఈ రోజు నుండి ఎవ్రీ సండే దీన్ని ఎలా తీసుకుంటారు? I am taking your body and blood to show the world who am I in Christ. That's how you have to take. చదువుదాం బ్రదర్. ఓకే 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 ఓకే. ప్రభు వచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసాన్ని చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా గమనించాలి, ప్రభు వచ్చు వరకు ఏం చేయాలంట? ఇది తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రచారము చేయాలంట లోకానికి. నీ మరణం గురించి దేవునికి చెప్పడం కాదు, నేను చచ్చిపోతున్నాను ప్రభువా, నన్ను ప్లీజ్ కాపాడు, నన్ను వ్యాధిని తొలగించు, నన్ను బాధల నుండి, దాని కొరకు నువ్వు తీసుకోకు. లోకానికి ఏం ప్రచారం చేయాలంట? దేవుని మరణాన్ని గురించి ప్రచారం చేయాలంట. యు హ్యావ్ టు షో ద వరల్డ్ హిస్ డెత్. ఈ మంచి గొర్రెల కాపరి మన కొరకు ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? ఏ జీవం రావాలని? ఎలాంటి జీవం మనకు కలగాలని ఆయన ప్రాణం పెట్టాడు? సమృద్ధి గల జీవం. ఈ మంచి గొర్రెల కాపరి మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం. మనకి ఎలాంటి జీవం కలగాలని? సో వెన్ యూ టేక్ దిస్, సమృద్ధి గల జీవాన్ని మనం లోకానికి ప్రచారం చేయాలంట. God's death is not just death. ఇప్పుడు దేవుని మరణము గురించి ప్రచారం చేయండి అంటే మీరేం చేస్తారు? యేసు ప్రభు మా కొరకు చనిపోయారు. ఓకే,
యేసు ప్రభు మా కొరకు చనిపోయారు. 3వ రోజున తిరిగి లేశారు. కానీ మేము యేసు ప్రభు చనిపోయారని గుడ్ ఫ్రైడే రోజు నిజంగా కొంతమంది ఇంటి ముందు సావు ఉన్నట్టే చేస్తారు. అని ఆయన దేవుడు, ఆయన మనిషి కాదు. సాయంత్రం సాపుడు సిస్టర్, కంజీతా సాపుడు ఏసప్పు సెత్తటం లే. కమ్ ఆన్ మ్యాన్, ఓపెన్ యువర్ ఐస్. డోంట్ రిలీజియస్ గా కాదు ఫాలో అవ్వడం. ఆయన ఏమంటున్నాడో, ఆయన మరణాన్ని ఎలా ప్రచారం చేయమంటున్నాడో, ఆయన చనిపోతున్నట్టు ప్రచారం చేయమని చెప్తలేడు. జ్ఞానం ఉండాలి, జ్ఞానం. చదువుబా, జ్ఞానం లేదు మనుషులకి. యేసు ప్రభు వారు చనిపోయారు. ఓహో, గుడ్ ఫ్రైడే మేము చికెనే వండము. హే చల్ చల్ చల్, కౌసు మా ఇంటి దగ్గర నుండి పోవద్దు. మా ఇంటి దగ్గర సావు ఉంది. ఎవరిది? యేసు ప్రభుది. యేసు ప్రభు సావు తీసే గొప్ప వాళ్ళు అయిపోయారు మీరు. అర్థమవుతుందా మీకు? ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభువు రాకడ ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయండి. ఆయన మరణాన్ని ఎలా ప్రచారం చేస్తారు? గాడ్, యేసు ప్రభు నా కొరకు మరణించాడు. ఈ మంచి గొర్రెల కాపరి నాకేమిచ్చాడు? సమృద్ధి గల జీవాన్ని ఇచ్చాడు. సో నువ్వు లోకానికి ఏం ప్రచారం చేయాలి? సమృద్ధి గల జీవము. ఏం ప్రచారం చేస్తారు? మీరేం ప్రచారం చేస్తున్నారు? కంజి, తొక్కు. గుడ్ ఫ్రైడే రోజు కొంచెం తొక్కు తింటాం. ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ ఇస్ హర్టింగ్ యూ. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ ఇట్ ఇస్ హర్టింగ్ యూ. నా పని నిజం మాట్లాడడం, మిమ్మల్ని ముంచే పని కాదు. ఎక్కడైతే మునిగిపోయి ఉన్నారో అక్కడి నుండి మిమ్మల్ని లేవనెత్తే పని నా పని. ఐఎమ్ లిఫ్టింగ్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, రిలీజియస్ ఫెలో, come out into Christ. Amen. Tap into Christ and see his goodness and mercy. Hallelujah. మీకు విషయం తెలుసా? మీకు విషయం చెప్తాను. ఒక 3 ఏళ్ల క్రితము, 3 years బ్యాక్, మేఘు కిషోర్ అన్న అలానే ముంచేసేది. గుడ్ ఫ్రైడే కరి తుమ్ కూడా కంచి సాపడతా నీకు ఊట్ల ఆకమటే. టుడే ఐ విల్ నాట్ కుక్. నేను ఇంట్లో వండను. నువ్వు చికెన్ తీసుకుని తినొద్దు మనము చికెన్ గుడ్ ఫ్రైడే. దెన్ ఐ కాల్డ్ హిమ్, కమ్ హియర్, ఈ రోజే బిర్యానీ తినాలి పో. ఫ్రమ్ దట్ డే హీ ఈస్ నాట్ లిస్నింగ్ టు హర్. గుడ్ ఫ్రైడే అంటే బిర్యానీయే. నీకు గుర్తు అవ్వాల్సింది అదే. ఎందుకంటే లోకానికి ఏం ప్రచారం చేయమంటున్నాడు? సమృద్ధి గల జీవాన్ని ప్రచారం. నువ్వు గుడ్ ఫ్రైడే రోజు నువ్వు కంచి తినుకొని కూర్చుంటే నువ్వు ఎక్కడ ప్రచారం చేస్తున్నావు సమృద్ధి గల జీవాన్ని? ఈట్, ఎంజాయ్, టెల్ యేసు ప్రభు నా కొరకు చనిపోయారు. ఎందుకు? నాకు సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి. టు మల్టిప్లై మీ, టు మేక్ మీ ప్రాస్పరస్, టు గివ్ మీ లైఫ్, హోప్, ఫ్యూచర్. హీ డైడ్ ఫర్ మై సిన్స్. సో ఆయన మరణము మంచిదా చెడ్డదా? చాలా మంచిది. సో ఆయన మరణం మంచిగా ప్రచారం చేస్తావా చెడ్డగా ప్రచారం చేస్తావా? నువ్వు ఏం చేస్తున్నావు మరి? వండండి గంజి ఇంట్లో, ఈసారి చేస్తాను మీ పని. మా ఇంటికి ఏమి రావద్దు. మా ఇంటికి రావాలంటే బిర్యానీ రావాలి. గుడ్ ఫ్రైడే రోజు మీరు ఇవ్వండి, ఈస్టర్ రోజు నేను ఇస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఈస్టర్ రోజు ఏమో పండుగ అంట. సావు ఇంట్లో పండుగ ఉంటుందా? గుడ్ ఫ్రైడే రోజు సావు అంటారు. 3 రోజు పాల రోజు ఏమో పండుగ అయిపోతుంది. అది హ్యావ్ సెన్స్. మనం చదువుకున్నాం, వీఆర్ ఎడ్యుకేటెడ్. స్టాప్ దట్ నాన్ సెన్స్. యేసు ప్రభు దేవుడు, మనిషి కాదు. ఆయనని కమాన్, నిన్ను నువ్వు పిచ్చోనిగా చేసుకోకో. పిచ్చోలే చేస్తారు అది, తెలివి లేని వాళ్ళు చేస్తారు అది. ఎవరైనా చేస్తే నాకు ఫోన్ చేయండి, వాళ్ళకి ఇస్తాను వాక్యం. am I right or wrong? మళ్ళీ ఆ వాక్యం మళ్ళీ చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. How wonderful it is.
So what message you are giving to the world? That Jesus died for me, but it didn't benefit me? ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నారా? ఐఎమ్ స్టిల్ వీక్, ఐఎమ్ స్టిల్ ఇన్ ప్రాబ్లమ్స్, నేను ఇంకను కష్టంలోనే ఉన్నాను, నా బ్రతికెప్పుడు మారుతుంది? అరే నీకు అన్ని దాని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు, నీకు ఆయుధాలు. నువ్వేమో ఏం బెనిఫిట్ లేదు. గమనించండి ఇప్పుడు. కాబట్టి ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని తింటారో, ప్రభు యొక్క రక్తాన్ని తాగుతారో, ఏందంట, ఎవరైతే దీన్ని తింటున్నారో, దీన్ని తాగుతున్నారో వాళ్ళు ఎవరంట? అపరాధి అంట. ఎందుకబ్బా అపరాధి? ఇంతకు ముందు నేను చెప్పాను, తినేవాడు గొప్పవాడు, సమృద్ధి గల జీవాన్ని చూపిస్తున్నాడు అని. మళ్ళీ వాక్యమేమో అపరాధి అంటున్నాడు. అపరాధి ఎవరు తెలుసా? అర్థమవుతుందా మీకు? ప్రభు బల్ల తీసుకుంటున్నాను ఈరోజు నేను తాగొద్దు, ఈరోజు స్నానం చేసుకొని చర్చికి పోతా, ఈ సంవత్సరాలు కొంగేసుకోలే, ఈ రోజు కొంగేసుకుంటా. ఆపు, నీకు అది ఏమి ప్రయోజనం లేదు. అర్థమవుతున్న వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ ఒకసారి చదువుదామా? Read it in English. Whosoever shall eat this bread. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body. Shall be guilty because they don't know about this. ఎవరైతే అయోగ్యము తెలియకుండా రిలీజియస్ గా, మతముగా, అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క రక్తాన్ని తినను, ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి అపరాధి అవుతాడు. తెలియకుండా తీసుకుంటే, తెలియకుండా తీసుకున్న వాళ్ళకి అది ఏ మాత్రము పని చేయదంట. ఇప్పుడు చెప్పండి, తీసుకుంటారా? తెలిసి మోకరిస్తున్నావా? ఇట్ విల్ బెనిఫిట్ యూ. మతంగా ఆలోచించి మోకరిస్తున్నావా? తీసుకోకు, బెటర్. డోంట్ టేక్ ఇట్ బికాస్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ రోజు నుండి ప్రభా నా శరీరాన్ని క్లెన్స్ మై బాడీ అని తీసుకోకు, చేంజ్ మై బాడీ అని తీసుకోకు, రిమూవ్ మై పెయిన్ అని తీసుకోకు. లార్డ్, I'm going to show the world your death. His death, ఆయన మరణం నీకేమిచ్చింది? ఏమిచ్చింది? ఆలోచించండి ఒకసారి. ఆయన మరణం నేను పాపములో నుండి తొలగించింది. లైఫ్ టైం సర్టిఫైడ్, యువర్ సర్టిఫైడ్ రైచియస్ మ్యాన్. Amen. Amen. You're noting down? You're certified righteous and holy person. Certified, stamped is sir. Well, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, everyone, Akash, Ravi brother, everyone, you're righteous, you're holy. అరే నేను ఎట్లయితా? నేను పాపం చేస్తా, నేను తాగుతా, నేను తింటా, నేను పబ్కి వెళ్తా. నువ్వు ఎందుకు రైచియస్ అవుతావు? నీ దేవుని కృప వలన. Those who accept His grace and tell, Lord, seriously, you died for me. You made me clean, Lord. You washed me. And when you think this, you will never sin. You will never sin. You will say, no. My God has given me life. Example, మీ తల్లి ఎగ్జాంపుల్. ఒక తల్లి చనిపోతుంది, నాకు ఒక లాస్ట్ ఆశ ఉందిరా బిడ్డ, నువ్వు తాగుడు మానేయరా. ఆమె చనిపోయిన వెంటనే నువ్వు మానేస్తావు, మళ్ళీ ముట్టవు.
అవునా కాదా? దిస్ వాజ్ మై మదర్స్ డిజైర్. నా దేవుడు, నా అమ్మ ఒక ఆశ ఏంది, నేను తాగుడు. బ్రదర్ ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయదు. వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతారు. అవుతారా కాదా? మా తల్లి చెప్పింది లాస్ట్లో చనిపోయే ముందు చెప్పింది, తాగుడు వదిలే అని. తాగను, మానేస్తున్నాను బ్రదర్, ఏమనుకో. హీ విల్ నెవర్ ఆస్క్ యూ నెక్స్ట్ టైం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? నా ప్రభు నా కొరకు మరణించాడు, ఒకటే ఒక ఆశ అన్నాడు, నీతిని నీకు ఉచితంగా ఇస్తున్నాను, నా నీతిలో బతికెళ్ళాడు. యేసు ప్రభు కొరకు నేను తాగను బ్రదర్. ఐ విల్ నాట్ థింక్ ఫర్ క్రైస్ట్ బికాస్ మై క్రైస్ట్ హస్ గివ్ లైఫ్ ఫర్ మీ. నీ తల్లి ప్రాణము ప్రాణము, యేసయ్య ప్రాణం ప్రాణం కాదా? యేసయ్య మరణము మరణము కాదా? ఆయన దేవునిలా మరణించలేదు, మనలా శరీరాన్ని తీసుకొని దెబ్బలు తిని, ఆ దెబ్బలు నొప్పి భరించి, రక్తాన్ని మొత్తం చిందించి నొప్పి భరించాడు. నొప్పి భరించలేకపోయాడు. అలాంటి దేవుని ప్రాణం ప్రాణం కాదా? సిగ్గుపడాలి మనం. దేవుడు దీన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే శత్రువు అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడంట నీకు. హల్లెలూయా. శత్రు బలమంతటి మీద అధికారము చూపించాలి నువ్వు లోకానికి. సిలువ మీద శత్రువుని జయించి నా ప్రభు జయించాడని లోకానికి చూపించాలంట. You have to show the world that my Christ has died for me and crushed the head of Satan on cross. అప్పుడు చూడు, సాతాన్ నీ దగ్గరకు వస్తుంది. చూడు, ఇంతకాలము నేను మభ్యపెట్టింది సాతాన్, నేను ముసుగులో వేసేసింది సాతాన్, నీకు దీని గురించి తెలియనివ్వకుండా చేసింది. ఎందుకంటే చేస్తున్నావు బిడ్డ, నువ్వు ఫాలో అయిపో, పర్ఫెక్ట్ చేస్తున్నావు, అట్లనే చేయి. గుడ్ ఫ్రైడే వచ్చిందా, కంజి పని చేయి, అట్లనే చేయి. తెల్ల బట్టలు వేసుకో, ఈస్టర్ రోజు మంచి కొత్త బట్టలు వేసుకొని నేను ఇస్తా పైసలు. ఎంత ముంచేస్తుంది సాతాన్. నువ్వు వేసుకోవాల్సిన కొత్త బట్టలు గుడ్ ఫ్రైడే రోజు. ఆమేన్. గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ లాగానే రావాలి ఈసారి. మీరు ఆనందిస్తున్నారు లేడీస్ అయితే, వావ్ బ్రదర్ థ్యాంక్ యూ, 2 డ్రెస్సెస్, వావ్. ఆమేన్, హల్లెలూయా. యా, మనం ఎంజాయ్ చేయకపోతే ఎవరు చేస్తారా? మనం ఎంజాయ్ చేయకపోతే ఎవరు చేస్తారా? ఎంజాయ్ అంటే వేరే ఎంజాయ్మెంట్ పోకండి. దట్ ఈస్ అగెయిన్స్ట్ యువర్ రైచియస్నెస్. Your enjoyment should bring glory to Christ. Amen. If it is not bringing glory to Christ, then just realize the glory is going to Satan. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఒకటి మారాలా, లేకపోతే నన్ను తిట్టుకుంటూ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా. ఈ రెండిట్లో ఏదైనా ఖచ్చితంగా ఒకటి అవుతుంది. అంతే. Those who come to me, one, the life will completely change. అది నేను గ్యారంటీ ఇస్తాను. 2, తీసుకొని వాళ్ళు దే రిజెక్ట్ వాట్ ఐ సే. బయట పోయి ఏమంటారు, ఫేక్ ఫెలో. I don't care what they speak against me. People are still speaking against me, but I know the relation what I have with Christ. And those who follow me, follow the word I'm preaching, their lives are transforming. Believe me, their lives are changing. I could see in the spirit. I could see many people's life has been changed. Amen. I also see further what is going to be your future. I know you are in a right hand. I'm not telling right hand. I'm telling you are in a right hand, right place. Amen. Amen. Hallelujah. Hallelujah. సో ఏం చేయాలంటే మనము శత్రు బలమంతటి మీద అధికారాన్ని చూపించాలంట. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంట? తన్ను తాను. ఓకే, ఆలాగు చేసి అలా ఒక నిమిషం. Those who have Bible, I want you also to read in English as well. Then you will understand more clearly. Bible ఉండే వారు చదవండి, మీరు కూడా చదవండి. ఆయన చదివేది నాకు అవసరం, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు కూడా తెలియాలి. యూ ఆల్సో రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. చదువుతాం బ్రదర్.
ఎస్. But later man, నో, మీరు మీకు చదవండి, మీరు నాకు చదవండి. ఎస్. కాబట్టి కాబట్టి ప్రతి మనుషుడు ఆ, తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆ, అలాగు చేసి చేస్తే ఆ రొట్టెను తిని ఆ, ఆ పాత్రలోని త్రాగవలెను. ఓకే, ప్రభు శరీరమని వివేచింపక గమనించండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే ఆ, తిని త్రాగుతున్నాడు. వివేచించకుండా దీన్ని తినే వాళ్ళకంటే శిక్ష పడుతుంది. సాక్రమెంట్ తీసుకునే వాళ్ళు ఎందుకు మీ జీవితం మారుతలేదు తెలుసా? మీకు ఇంకా నొప్పి ఎందుకు ఉంది తెలుసా? మీ శరీరం ఇంకా వ్యాధి ఎందుకు ఉంది తెలుసా? వివేచింపకుండా తీసుకుంటున్నారు. ఇంకా అది శిక్ష ఎక్కువనే అవుతుంది. ఇది నీ బ్రతుకుని మార్చేయాలి. నీ శరీరాన్ని నూతన శరీరంగా మార్చేయాలి. యవ్వన శరీరంగా మార్చేయాలి. నీ ఎముకల్ని, నీ నరాలని, నీ కండరాలని నూతనంగా మార్చేయాలి. బట్ ఈస్ ఇట్ వర్కింగ్? యు ఆర్ నాట్ లెటింగ్ ఇట్ వర్క్. బీ క్లెవర్, బీ వైజ్ టు రిసీవ్ హిస్ బాడీ అండ్ బ్లడ్. Nothing is happening. You take this powerful thing and nothing is happening. The same evening you go drink. The same evening you go enjoy. If you realize what you have taken. Thank you, Lord. ఇందువలననే Hmm. మీలో అనేకులను Hmm. బలహీనులను రోగులనై ఉన్నారు. Hmm. చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించండి, ఈ మాట చదవండి. ఇక్కడ గమనిద్దాం, మీరు కూడా చదవండి ఇంగ్లీష్ లో. ఇందువలననే ఎందువలన దీని గురించి తెలియక తీసుకుంటున్నారు కదా. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను ఏందంట బలహీనులుగా రోగులునై ఉన్నారు. చాలా మంది ఏమయ్యారంట? చచ్చిపోయారు. మీరు యాక్చువల్లీ బతకాలి. అర్థమవుతుందా? మీరు యాక్చువల్లీ ఇంకా బ్రతకాలి, మీకు టైం ఉంది. కానీ మీలో చాలా మంది చచ్చిపోయారంట దీని గురించి తెలియక. చనిపోయిన వాళ్ళని కూడా లేపేస్తుంది ఇది యేసునామములో. మరణకరమైన రోగం ఉందా? శరీరాన్ని, రక్తాన్ని తాకు. ఫ్రమ్ దిస్ డే our ministry is going to raise deads in Jesus' name. Not me as a pastor, we all together. ఏ సంఘానికి వెళ్తున్నారని మిమ్మల్ని అడగాలి. మీరు చేయబెట్టగానే అద్భుతం జరగాలి. And this miracle will change you or this miracle will put you in trouble. You need to decide. One important thing will come in you. When you do a miracle, one important thing will come in you. One is pride. Other is jealousy. You will think, oh, even I am doing miracle? Wow. ఒక అద్భుతం చేసిన వెంటనే మినిస్ట్రీ మీద నీ మైండ్ పోతుంది. నేను కూడా మినిస్ట్రీ ఎందుకు స్టార్ట్ చేయొద్దు? నా ద్వారా కూడా మిరకల్ చేస్తున్నాడు. మిరకల్ ఎవరి ద్వారా చేయడు దేవుడు. అట్లా అందరు సంఘాలు పెట్టుకుంటే నడవదు. Be wise to understand the plans of God. If you have calling, you will definitely preach the gospel. You will. నీకు ఆశ లేకపోతే కూడా. So think. చాలా మంది తెలియక సేవలు చేస్తున్నారు. They were not called. Many are called, few are chosen. They are not in that few. They are in that called. I told many, చాలా మందికి చెప్పాను నాన్న. Now what is happening, ఏమవుతుంది తెలుసా? వాళ్ళని దేవుడు పిలిచాడు, ఎన్నుకోలేదు. కానీ సాతాను ఎన్నుకున్నాడు. ఎట్లా? డబ్బులు ఇచ్చి. వాళ్ళకి మినిస్ట్రీలో ఏది తక్కువ లేదు, అన్ని వచ్చేస్తుంది. మనకేముంది? వీఆర్ స్ట్రగ్లింగ్. హౌ మెనీ ఆర్ వాచింగ్ us? వీఆర్ స్ట్రగ్లింగ్. మనం అనుకుంటే ఒక ప్లేస్ లో మారొచ్చు, బట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. వై? I'm not blaming anyone because I thank God that God has sent you all
to be as a support, to be as a pillar to the ministry. I thank God. You're not doing for me. You're doing for Christ. You're doing for the kingdom of God. And I thank God for sending you all as a support. మరలా చెప్తున్నాను, ఎవ్వరూ బలవంతంగా తైత్ ఇవ్వద్దు. డోంట్ గివ్ తైత్ ఫర్ మీ. బలవంతంగా ఇస్తున్నారా, ఆపేయండి ప్లీజ్. నీ తైత్ వల్ల నేను పెరుగుతలేను, నీ ఆఫరింగ్స్ వల్ల నాకు, మై గాడ్, నేను చెప్తున్నాను, ఒక్కళ్ళు కూడా తైత్ ఇవ్వకపోతే నా దేవుడు నన్ను పోషిస్తాడు. గ్యారంటీగా చెప్తున్నాను. నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్తలే, నేను ఆపి చూడండి. అండ్ యూ విల్ ఆల్సో రిసీవ్ the most worst finance ever in your life. You don't play with God. ఆశ లేదా ఇయ్యకు, అలాగని ఆశ ఎదురు చూడకు, నా ప్రభు నన్ను బ్లెస్ చేస్తాడు. He will never bless you. భారంగా ఫీల్ అవుతున్నారు చాలా మంది, దేవునికి ఇవ్వాలంటే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. అబ్బా, ఆ బతుకుని ఆ ఉద్యోగం ఇచ్చిందే నా ప్రభు, 2 నిమిషాలు ఆ ఉద్యోగం నీ దగ్గర నుండి లాక్కుంటాడు. ఆయన చేయదలుచుకోలే, ఎట్లా? హీస్ నాట్ రెడీ టు డూ దట్. దేవునికి ఇస్తున్నావా మనసారా ఇవ్వు. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ప్రాబ్లమ్, I will release blessing in your life. I carry that authority and rights to bless you, and you will see instantly happening. I carry it. God gave me that power to bless people. When God has given me power to bless people, ఈ రోజు నేను బ్లెస్ చేస్తే మీకు దాని ఏమంటారు, ప్రమోషన్స్ వస్తుంది. నేను బ్లెస్ చేస్తే మీకు హైక్, బోనస్ వస్తుంది. నేను చెప్తేనే వస్తుంది, నాకు రాదా డబ్బులు? థింక్ ఆలోచించండి. బర్డన్ గా ఫీల్ అవ్వద్దు. దేవుని మందిరానికి ఇస్తున్నావు అంటే దేవుని నేను రెట్టింపుగా, నువ్వు బ్లెస్ అవుతలేవు అంటే నీ మైండ్ లో నువ్వు ఇవ్వాలని నీకు లేదు. 2,000 ఇవ్వాలా, 3,000 ఇవ్వాలా, 5,000 ఇవ్వాలా? నువ్వు 5,000 గురించి ఆలోచించి నీ బ్లెస్సింగ్ ని అక్కడ ఆపుకుంటున్నావు. God has been waiting. God is seeing the process. Is that process is perfect? Okay, right. Next year, take 10,000 extra. 50,000 salary, 70,000. దేవుడు మాట్లాడతారు మేనేజర్తో. ఇంక్రీస్. It might feel like a diversion to you. I don't divert anyone's mind, nor I snatch money. అర్థం అవుతుందా మీకు వాక్యము? నేను చెప్తున్నాను మళ్ళా. ఇఫ్ యూర్ బ్రింగింగ్ టైత్ టు ద స్టోరేజ్, believe that my Christ is doing something in my life. Believe it. My Christ is changing my life. How many? Entamandi? How long you will be holding on your problems? How long you will be holding, my life is not changed. This is not happening. That is not happening. That is not moving in my life. Na job lo hectic. నేను మరలా చెప్తున్నాను, if anyone here, just tell me if you're facing any problem in your job. Anyone here facing problem? Please tell me. Facing problem in your job? How many are facing problems in your business? How many facing problem in your job? Come on, raise your hands. I want to prophesy to your job in Jesus' name. Those who are targeting you, let them be target in Jesus' name. Amen. I prophesy. I'm very much sure that something is happening. I'm very much sure it is happening. So, a man of God is not just a man of God. A man of God can plant you as well, unplant. I can speak blessing, I can speak curse. Don't let me speak curse. You will fall into trouble. I know I have never spoken. I didn't release curse till this date. Hallelujah. So what you have to show? You know something? The day Christ died, Satan lost. Amen. ఏ రోజైతే దేవుడు చనిపోయాడో సాతాను ఓడిపోయాడు. గెలిచింది ఎవరు? దేవుని పిల్లలముగా మనం గెలుస్తామా, సాతాను గెలుస్తాడా? ఎవరు గెలుస్తున్నారు?
ఎవరిని గెలవనిస్తున్నారు? గెలవాల్సింది మనం గెలుస్తాం. లెట్స్ క్విక్లీ, because of time, I have solid subject because of time. Colossians chapter 2 verse 14 and 15. మరియు Hmm. అపరాధముల వలనను Hmm. శరీరమందు Ah. సున్నతి పొందక ఇల్లుట వలనను Ah. మీరు మృతులై ఉండగా Okay. దేవుడు Hmm. ప్రాత రూపకమైన Hmm. ఆజ్ఞల వలన Hmm. మన మీద Ah. రుణముగాను Hmm. మనకు విరోధముగాను Hmm. నుండిన పత్రములు Ah. లేపులతో Ah. సిలువకు కొట్టి Ah. దాని మీది చేవ్రాతను చుట్టివేసి Okay. మనకు అడ్డము లేకుండా మనకు అడ్డము లేకుండా దానిని ah, ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి మన ఇది గమనించండి. మన అపరాధములన్నిటినీ, అపరాధము అని లేదు, అపరాధము ఉంది, దాని మీద అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేవాడు. మనల్ని మరలా జీవింపచేశాడు. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఓకే, చలు. ఆయన ఆ, ప్రధానులను ఆయన ప్రధానులను అధికారులను అధికారులను నిరాదాయులుగా చేసి చేసి సిలువ చేత సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఏ దురాత్మలైతే వ్యాధులు, లేమి, బాధ, యాక్సిడెంట్లు, మరణాన్ని కలగజేసి వాటి మీద అన్నిటి మీద నీకు జయాన్ని ఇచ్చాడంట దేవుడు. బాహాటముగా విజయాన్ని ప్రకటించాడంట. The spirits which were troubling you, the spirits of accident, the spirits of suicide, అన్నిటి మీద నీకు విజయాన్ని ఇచ్చేసాడు ప్రభు. ఇప్పుడు నీకు ఒకటి నువ్వు గమనించాలి, నీకు విజయం ఇంపార్టెంటా, సూసైడ్ ఇంపార్టెంటా? విజయం కదా. కానీ ఆ టైంలో నువ్వు విజయం గురించి ఆలోచించాలి. నా ప్రభు దీని మీద నాకు విజయం ఇచ్చాడు, నా ప్రభు నా వ్యాధి మీద, నా రోగం మీద నాకు విజయం ఇచ్చేసాడు ఎప్పుడో. సో నేను రోగి అయి ఎందుకు ఉండాలి? నేను ఈ బాధను ఎందుకు భరించాలి? నేను ఈ వ్యాధిని ఎందుకు భరించాలి? ఒకసారి నేను నాకు ఆ వ్యాధితో క్వశ్చన్ చేయి, ఆ బాధతో క్వశ్చన్ చెయ్యి. యూ విల్ అండర్స్టాండ్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్. కేవలం వాక్యం వింటే సరిపోదు, కేవలం చర్చ్కి వస్తే సరిపోదు, బైబిల్ చదువుకుంటే సరిపోదు. ఏదైతే వింటున్నావో విన్నప్పుడు దాన్ని పాటించు, దాన్ని చేయడం నేర్చుకో, నీ బ్రతుకు మారుతుంది. ఎప్పుడెప్పుడైతే వాక్యం వింటున్నావో ఆ రోజంతా నీ బ్రతుకు మారాల్సిందే. బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్, వీఆర్ నాట్ యాక్టివేటింగ్ దట్ వర్డ్. 1 Corinthians chapter 11 verse 29 and 30. First Corinthians 11, 29 and 30. శరీరమని Ah, వివేచింపక ah. తిని త్రాగువాడు తనకు శిక్షకు తగుటకే చూడండి, దీన్ని ప్రభు శరీరము, ప్రభు రక్తం అని తెలియకపోతే వేస్ట్. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాఫిట్. ఒక్కడు కూడా రోగి అయి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. Hallelujah. సంఘములో బలహీనత ఉండడానికి వీల్లేదు. ఎవ్వడు కూడా టైంకు ముందు చావడానికి వీల్లేదు. 90, 85, 90, 120 వరకు బ్రతుకు. నీ టైంకు ముందు నీకు చావడానికి వీల్లేదు. అందుకోసమే సాక్రమెంట్. హల్లెలూయా. అందుకోసమే సాక్రమెంట్. నో ద పవర్ ఆఫ్ సాక్రమెంట్. సాక్రమెంట్ యొక్క శక్తిని తెలియక అందరూ బలహీనముగా ఉన్నారంట. అందులో కొంతమంది నిద్రించిపోయారంట. అవునా? ఈ పాటికి బతకాలి,
ఈ పాటికి బతికి ఉండాలి, కానీ చాలా మంది నిద్రించిపోయారంట. ఎందుకు? సాక్రిమెంట్ శక్తి తెలియక. ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ సాక్రిమెంట్, ఊకే తీసుకుంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. సో నౌ టెల్ మీ, హౌ మెనీ ఆఫ్ యు ఆల్ know the importance of body and blood? You know what is body and blood. Do you know the importance now? What will you do? What will you do? Stand to your feet. By taking this, what will you do? You will show the victory to the world. Amen. Hallelujah. Come on, bring the sacrament.